ఒక చేదు నిజం వినండి. ఒకవేళ మీ ఉదయం మీ కంట్రోల్లో లేకపోతే మీ లైఫ్ కూడా మీ కంట్రోల్లో లేనట్టే. మిమ్మల్ని మీరు 1,00,000 సార్లు ఒప్పించండి, మోటివేషనల్ వీడియోస్ చూడండి, రొటీన్ ప్లాన్ చేసుకోండి. కానీ అలారం మోగిన తర్వాత కూడా మీరు బెడ్ మీద పడుకొని ఉంటే లేదా లేచిన వెంటనే ఫోన్ పట్టుకుంటే మీరు ప్రతిరోజు మిమ్మల్ని మీరు యావరేజ్ అవ్వడానికి ట్రైనింగ్ ఇస్తున్నారు. గుర్తుంచుకోండి, జీవితం ఒక్క రోజులో పాడవదు, అది ప్రతిరోజు కొంచెం కొంచెంగా జారిపోతూ ఉంటుంది. ఇంకా అన్నిటికన్నా భయంకరమైన నిజం ఏంటంటే చాలా మంది వీక్ ఉండడం వల్ల ఫెయిల్ అవ్వరు, వాళ్ళ మార్నింగ్ రొటీన్ వీక్ ఉండడం వల్ల అవుతారు. అందుకే నేను మీకు 5 మార్నింగ్ హ్యాబిట్స్ చెప్తా. ఇవి మీ ఫోకస్, కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ని పూర్తిగా రీసెట్ చేసి మీ రోజును మీ కంట్రోల్లోకి తెస్తుంది. కానీ జాగ్రత్తగా వినండి, 5th హ్యాబిట్ అన్నిటికంటే ఇంపార్టెంట్, అది అస్సలు మిస్ కాకండి. నెంబర్ 1, ఒకే టైంకి లేవండి. ఒక ఫిక్స్డ్ వేకప్ టైం పెట్టుకోండి అండ్ దాన్ని మీరు రూల్ గా పెట్టుకోవాలి, ఆప్షన్ గా కాదు. మీరు లేట్ గా పడుకున్నారా, అలిసిపోయారా అనేది మ్యాటర్ కాదు. అలారం మోగిందా, మీరు లేవాల్సిందే. ఆలోచించడానికి టైం ఇవ్వకండి. స్నూజ్ అనే ఆప్షనే లేదు, ఎందుకంటే ఏ క్షణం అయితే మీరు స్నూజ్ నొక్కుతారో ఆ క్షణం మీరు మీ బ్రెయిన్ కి నేర్పిస్తున్నారు డిసిప్లిన్ ఆప్షనల్ అని. అండ్ బ్రెయిన్ ఆ ప్యాటర్న్ ని చాలా ఫాస్ట్ గా నేర్చుకుంటుంది. ఒక్కసారి పర్మిషన్ ఇచ్చారంటే మెల్లమెల్లగా మీ బ్రెయిన్ ప్రతి కష్టమైన పని నుంచి తప్పించుకోవాలనుకుంటుంది. కానీ మీరు రోజు ఒకే టైంకి లేస్తే మీ బాడీ అడ్జస్ట్ అవుతుంది, రాత్రి త్వరగా నిద్రపడుతుంది, అంటే మీ సర్కేడియం రిథమ్ రీసెట్ అవుతుంది. చాలా మంది చేసే పెద్ద తప్పేంటో తెలుసా, వాళ్ళు రాత్రిని సరి చేసుకోవడానికి ట్రై చేస్తారు, కానీ అసలైన కంట్రోల్ రాత్రి కాదు, ఉదయం స్టార్ట్ అవుతుంది. మీ వేకప్ టైం ఫిక్స్ చేయండి, ఉదయాన్ని కంట్రోల్ చేయండి. అప్పుడు చూడండి మెల్లమెల్లగా మీ పూర్తి లైఫ్ మీ కంట్రోల్లోకి వస్తుంది. ఎందుకంటే డిసిప్లిన్ అనేది అలారం మోగిన 10 seconds లో మొదలవుతుంది. నెంబర్ 2, బాడీని యాక్టివేట్ చేయండి. లేచిన వెంటనే ఫుల్ గ్లాస్ వాటర్ తాగండి, ఎందుకంటే రాత్రి పడుకున్నాక మీ బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది. సో వాటర్ తాగడం వల్ల మీ సిస్టమ్ ని వెంటనే యాక్టివేట్ చేస్తుంది. కానీ ఒక్క రూల్ గుర్తుపెట్టుకోండి, లేచాక బెడ్ మీద ఉండకండి, ఫోన్ పట్టుకోకండి, రీల్స్ ఆర్ షార్ట్స్ స్క్రోల్ చేయకండి. ఎందుకంటే ఉదయం స్క్రీన్ తో స్టార్ట్ అయితే మీ బ్రెయిన్ పూర్తి రోజు రియాక్టివ్ మోడ్ లో ఉంటుంది. దాని బదులు మీ బాడీని మూవ్ చేయండి. అన్నిటికంటే మంచి ఆప్షన్ రన్నింగ్ లేదా ఫాస్ట్ వాక్. అది మీ హార్ట్ రేట్ పెంచుతుంది, బ్లడ్ ఫ్లో ఫాస్ట్ చేస్తుంది అండ్ మీ బ్రెయిన్ కి ఎక్కువ ఆక్సిజన్ పంపిస్తుంది. దానివల్ల మీరు అలర్ట్ గా ఉంటారు అండ్ ఫోకస్డ్ ఉంటారు. స్టార్టింగ్ లో ఎక్కువ ఆలోచించొద్దు, 5 minutes పరిగెట్టండి, 10 minutes పరిగెట్టండి, ఎంత వీలైతే అంత చేయండి. తర్వాత కొన్ని బేసిక్ ఎక్సర్సైజెస్ యాడ్ చేయండి, లైక్ పుషప్స్, స్క్వాట్స్, స్ట్రెచింగ్. కేవలం 20 to 30 minutes మూమెంట్ మీ పూర్తి ఎనర్జీని మార్చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే మీ బాడీని ఉదయం యాక్టివేట్ చేస్తారో మీ బ్రెయిన్ ఒక సిగ్నల్ తీసుకుంటుంది, ఈ రోజు నా కంట్రోల్లో ఉంది. ఎందుకంటే ఎవరైతే వాళ్ళ బాడీని కంట్రోల్ చేస్తారో వాళ్ళ మైండ్ ని కంట్రోల్లో ఉంచగలుగుతారు. అందుకే హై పర్ఫార్మర్స్ వాళ్ళ రోజుని మోటివేషన్ తో కాదు, మూవ్మెంట్ తో స్టార్ట్ చేస్తారు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మూవ్మెంట్ అనేది బాడీకే కాదు, మన కెరియర్ ప్లానింగ్ లో కూడా ఉండాలి. మనలో చాలా మందికి యంగ్ ఏజ్ నుంచే డబ్బు సంపాదించాలని ఉంటుంది, కానీ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటో తెలుసా, ఏ స్కిల్ నేర్చుకోవాలో క్లారిటీ ఉండదు. ఇలానే చాలా మంది 18 to 25 ఏజ్ ని తెలియకుండానే వేస్ట్ చేసుకుంటున్నారు. చూడండి, ఇప్పుడు మనం కాంటెంట్ ఎరాలో ఉన్నాం. ప్రతిరోజు లక్షల వీడియోస్ క్రియేట్ అవుతున్నాయి. చిన్న క్రియేటర్ నుంచి పెద్ద పెద్ద కంపెనీస్ వరకు అందరికీ కావాల్సింది వీడియో ఎడిటర్స్. ఇలాంటి హై డిమాండ్ స్కిల్ ని మీరెందుకు నేర్చుకోవట్లేదు? ఒకసారి దీని మెసేజ్ చూడండి. బ్రో, 3 months బ్యాక్ నా కెరీర్ గురించి చాలా భయంగా, నా మీద నాకే సెల్ఫ్ డౌట్ ఉండేది. కానీ ఎడిటింగ్ నేర్చుకున్నాక ఇప్పుడు చదువుతూనే నా ఓన్ గా 13,000 సంపాదించా. చాలా ఎక్కువ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. నా ఇన్కమ్ తో మా పేరెంట్స్ గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు ఆ హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేను. ఫ్రెండ్స్, ఇదైతే నిజం. మీరు ఒక రైట్ డైరెక్షన్ లో కష్టపడాలి, కానీ 3 to 6 months లోనే మీ దగ్గర డబ్బు సంపాదించే స్కిల్ ఉంటుంది. బీయింగ్ లిమిట్లెస్ లో మా లక్ష్యం ఒకటే, మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీ ఓన్ గా డబ్బు సంపాదించే స్టేజ్ కి రీచ్ అయ్యేలా స్టెప్ బై స్టెప్ మిమ్మల్ని గైడ్ చేయడం. ఒకవేళ మీరు సీరియస్ గా డబ్బు సంపాదించాలనుకుంటే మిమ్మల్ని ట్రైన్ చేసే బాధ్యత మాది. దీని గురించి ఇంకొన్ని నిమిషాల్లో డీటెయిల్ గా షేర్ చేస్తా, మిస్ కాకుండా చూడండి. ఇప్పుడు మన హ్యాబిట్స్ కి వస్తే మన 3rd స్టెప్, మీ బ్రెయిన్ కి సరైన ఫ్యూయల్ ఇవ్వండి. ఫిజికల్ మూవ్మెంట్ తర్వాత మీ బాడీ పూర్తిగా యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు ప్రశ్న, మీరు దానికి ఏం ఫీడ్ చేస్తున్నారు? చాలా మంది ఇక్కడే తప్పు చేస్తారు. ఉదయం లేచి టీ, బిస్కెట్ లేదా ప్యాకేజ్డ్ ఫుడ్స్ తింటుంటారు. తర్వాత అంటారు, రోజంతా ఎందుకు ఫోకస్ చేయలేకపోతున్నా అని. గుర్తుంచుకోండి, మీ బ్రెయిన్ అదే ఫ్యూయల్ తో నడుస్తుంది ఏదైతే ఉదయం మీరు దానికి ఇస్తారో. అందుకే మీ బ్రేక్ఫాస్ట్ సింపుల్ అండ్ క్లీన్ ఉండేలా హై ప్రోటీన్ ఇంకా రియల్ ఫుడ్స్ తినండి, లైక్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఓట్స్ లేదా ఏదైనా న్యాచురల్ ఫుడ్. ఇంకొక ఇంపార్టెంట్ రూల్, ఎంత వీలైతే అంత మీ బ్రేక్ఫాస్ట్ మీరే తయారు చేసుకోండి. ఎందుకంటే మీరు కేవలం ఫుడ్ తయారు చేయట్లే, మీరు మీ లైఫ్ స్టైల్ ని కంట్రోల్లో తీసుకుంటున్నారు. బయట ఫుడ్ ఈజీ అనిపించవచ్చు, కానీ అది మెల్లమెల్లగా మిమ్మల్ని కేర్లెస్ చేస్తుంది. ఇంటి యొక్క సింపుల్ ఫుడ్ మిమ్మల్ని డిసిప్లిన్ గా ఉంచుతుంది. అండ్ రిమెంబర్, బ్రేక్ఫాస్ట్ టేస్ట్ కోసం కాదు,
బ్రేక్ఫాస్ట్ మీ మెదడుకి రోజంతా ఫోకస్ అండ్ ఎనర్జీ ఇవ్వడానికి తింటారు. సో కడుపు నింపడానికి కాదు, పర్ఫార్మ్ చేయడానికి తినండి. నెంబర్ 4, అన్నిటికంటే కష్టమైన పని ముందు చేయండి. మూమెంట్ ఇంకా హెల్దీ బ్రేక్ఫాస్ట్ తర్వాత మీ బ్రెయిన్ పీక్ ఫోకస్ స్టేట్ లో ఉంటుంది. ఈ టైంలో చాలా మంది ఏం చేస్తారు, ఈ గోల్డెన్ టైం ని ఫోన్, మెసేజ్ ఆర్ చిన్న చిన్న పనుల్లో వేస్ట్ చేసుకుంటారు. కానీ డిసిప్లైన్ పీపుల్ ఒక సింపుల్ రూల్ ఫాలో అవుతారు. అన్నిటికంటే కష్టమైన పని ముందు చేస్తారు. ఏ పనినైతే మీరు ఎక్కువ వాయిదా వేస్తారో, దేన్నైతే తర్వాత చేద్దాంలా అని మీ బ్రెయిన్ చెప్తుందో అదే పని ముందు చేయండి. ఒక రూల్ పెట్టుకోండి, మీ మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ 11 గంటలకి ముందు పూర్తవ్వాలి. ఈ టైంలో నో ఫోన్, నో సోషల్ మీడియా, నో మల్టీ టాస్కింగ్. ఒక టాస్క్ మీద పూర్తి ఫోకస్ ఉండాలి. ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే ఉదయం ఈ టైం ని డీప్ స్టడీ కోసం యూజ్ చేయండి. అన్నిటికంటే డిఫికల్ట్ సబ్జెక్ట్ ఆర్ చాలా వీక్ టాపిక్ లేదా అలాంటి కాన్సెప్ట్స్ దేనికైతే అసలైన మైండ్ సెట్ అండ్ ఫోకస్ ఉండాలో. ఈవెన్ 60 మినిట్స్ డీప్ ఫోకస్ చాలు. గుర్తుంచుకోండి, ఈజీ పని ముందు చేయడం వల్ల మీరు జస్ట్ బిజీ ఉన్నట్టు ఫీల్ అవుతారు. కానీ కష్టమైన పని ముందు చేస్తే మీకు అసలైన ప్రోగ్రెస్ వస్తుంది. అండ్ డే స్టార్టింగ్ లోనే కష్టమైన పని అయిపోతే రోజంతా ఈజీ అనిపిస్తుంది. బికాస్ ఇదైతే నిజం, ఎవరైతే ఉదయం వాళ్ళ అన్నిటికంటే కష్టమైన టాస్క్ లో గెలుస్తారో వాళ్ళే రోజును కూడా గెలుస్తారు. నెంబర్ 5, మీ రోజు యొక్క బ్లూ ప్రింట్ తయారు చేసుకోండి. ఉదయం లాస్ట్ స్టెప్ మీ డేని ప్లాన్ చేయడం. కేవలం 10 నిమిషాలు తీసుకోండి, ఒక పేపర్ మీద రాయండి ఈ రోజు ఏమేం చేయాలి. కానీ కేవలం లిస్ట్ కాదు, ప్రయారిటీ సెట్ చేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ వి పైన రాయండి, మిగతావి కింద రాయండి. మీకు ఒక సింపుల్ రూల్ చెప్తా, రూల్ ఆఫ్ 3. రోజులో 3 ఇంపార్టెంట్ పనులు ఎంచుకోండి, ఏవైతే ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలో. మిగతావన్నీ సెకండరీ. ఎందుకంటే మీ దగ్గర క్లియర్ ప్రయారిటీస్ ఉంటే మీ బ్రెయిన్ కన్ఫ్యూజన్ లో ఎనర్జీ వేస్ట్ చేయదు. అదే ఒకవేళ మీ రోజుని మీరు ప్లాన్ చేసుకోకపోతే ఈ ప్రపంచం మీకోసం ప్లాన్ చేస్తుంది. నోటిఫికేషన్స్, జనాలు, డిస్ట్రాక్షన్స్ వల్ల సాయంత్రానికి మీకు ఇలా అనిపిస్తుంది, రోజంతా బిజీ ఉన్నా కానీ ఏ పని పూర్తి అవ్వలేదు అని. ఇదే రియాక్టివ్ ఇంకా ప్రొయాక్టివ్ లైఫ్ లో ఉండే తేడా. ఎవరైతే ప్లాన్ చేస్తారో వాళ్ళు కంట్రోల్ ఉంటారు, ఎవరైతే ప్లాన్ చేయరో వాళ్ళు పరిస్థితులను బట్టి రియాక్ట్ అవుతారు. ఇక్కడ మీకు ఎలాంటి ఫ్యాన్సీ యాప్ ఆర్ ప్లానర్ అవసరం లేదు, జస్ట్ ఒక ప్లెయిన్ పేపర్ ఇంకా పెన్ సరిపోతుంది. ఫస్ట్ రాయండి, ఫాలో అవ్వండి అండ్ రాత్రి చెక్ చేయండి పూర్తయిందా లేదా అని. ఈ చిన్న అలవాటు మెల్లమెల్లగా మీ లైఫ్ లో క్లారిటీ, కంట్రోల్ అండ్ స్ట్రక్చర్ తీసుకొస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఈ అలవాట్లు కష్టమేం కాదు, కానీ ఇవి అప్పుడే పనిచేస్తాయి ఎప్పుడైతే మీరు వీటిని రోజు ఫాలో అవుతారో. బికాస్ నిజం ఏంటంటే మీ జీవితం పెద్ద నిర్ణయాల వల్ల మారదు, చిన్న చిన్న నిర్ణయాల వల్ల మారుతుంది. ఏవైతే మీరు ప్రతి ఉదయం తీసుకుంటారో. అలారం మోగినప్పుడు మీరు లేవాలని డిసైడ్ అయిన మూమెంట్, ఫోన్ బదులు మీ రోజుని ఎంచుకున్న మూమెంట్, అక్కడే మార్పు మొదలవుతుంది. మీ మార్నింగ్ మీ డిసిప్లైన్ బిల్డ్ చేస్తుంది అండ్ మీ డిసిప్లైన్ మీ పూర్తి లైఫ్ యొక్క డైరెక్షన్ ని డిసైడ్ చేస్తుంది. ఇది పర్ఫెక్ట్ అవ్వడం గురించి కాదు, కన్సిస్టెంట్ అవ్వడం గురించి. ఇట్స్ నాట్ బీయింగ్ పర్ఫెక్ట్, ఇట్స్ అబౌట్ బీయింగ్ కన్సిస్టెంట్. బికాస్ మీరు మీ ఉదయాన్ని కంట్రోల్ చేయడం నేర్చుకుంటే మెల్లమెల్లగా మీ రోజు, మీ జీవితం ట్రాక్ మీదకి వస్తుంది. అందుకే పర్ఫెక్ట్ డే కోసం ఎదురు చూడకండి, ఒక డెసిషన్ తీసుకోండి. రేపు ఉదయం అలారం మోగినప్పుడు మీరు లెగుస్తారు. ఎందుకంటే కొన్నిసార్లు జీవితం మారడానికి కేవలం ఒక్క మార్నింగ్ డెసిషన్ సరిపోతుంది. సో ఈ రోజు డిసైడ్ అవ్వండి, మీరు అదే మనిషిగా ఉంటారా లేక కొత్త మనిషిగా మారుతారా. డిఫరెన్స్ కేవలం 10 సెకండ్లు మాత్రమే. ఒకవేళ మీరు నిజంగా ఈ లైఫ్ ని మార్చుకోవాలనుకుంటే రేపటి నుంచే ఈ హ్యాబిట్స్ ని స్టార్ట్ చేయండి. ఇప్పుడు నేను స్టార్టింగ్ మెన్షన్ చేసిన స్కిల్స్ గురించి మాట్లాడదాం. ఒకవేళ మీకు వీడియో ఎడిటింగ్ మీద ఇంట్రెస్ట్ లేకపోతే పైన ఐ కార్డ్ లో ఇచ్చిన వీడియోని మిస్ కాకుండా చూడండి. ఆల్ రైట్, ఇప్పటి వరకు మీ లైఫ్ లో డిసిప్లిన్ బిల్డ్ చేయడం గురించి నేర్చుకున్నారు. కానీ ఇమాజిన్ ఆ డిసిప్లిన్ కు ఒక రైట్ డైరెక్షన్ ఉంటే, మీరు ఒక హై ఇన్కమ్ స్కిల్ నేర్చుకుంటే, మీ ఇంట్లో ల్యాప్టాప్ తో వర్క్ చేస్తూనే మీ ఓన్ గా మనీ సంపాదించవచ్చు. ఫ్రెండ్స్, నాకు 18 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి నేను వీడియో ఎడిటింగ్ ద్వారా మనీ ఎర్న్ చేసామని. ఎర్న్ చేయడం వల్ల మన మీద మనకు ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది. అండ్ పర్సనల్లీ నాకు చాలా డ్రీమ్స్ ఉండేవి, నాలానే మీకు కూడా ఉండుంటాయిగా. కానీ రైట్ గైడెన్స్ లేక ఎడిటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి కూడా చాలా మంది మనీ ఎర్న్ చేయలేకపోతున్నారు. అందుకే బీయింగ్ లిమిట్లెస్ అకాడమీలో వీడియో ఎడిటింగ్ మీద స్టెప్ బై స్టెప్ సిస్టమ్ క్రియేట్ చేసాం. ఒకవేళ ఎడిటింగ్ లో మీకు జీరో నాలెడ్జ్ ఉన్నా ఏం టెన్షన్ పడకండి. మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే చాలు, బేసిక్స్ నుంచి ఒక ప్రో వీడియో ఎడిటర్ అయ్యే వరకు మిమ్మల్ని మేము ట్రైన్ చేస్తాం. ఇది కేవలం కోర్స్ కాదు, మీకు రియల్ టైం ప్రాజెక్ట్స్ ఉంటాయి, పెద్ద పెద్ద క్రియేటర్స్ తో ఎలా వర్క్ చేయాలో అర్థమవుతుంది. అండ్ మాకు ఓన్ ఛానల్స్ ఇంకా వీడియో ఎడిటింగ్ ఏజెన్సీ ఉండడంతో మీకు రియల్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో నేను మీకు కాన్ఫిడెంట్ గా చెప్పగలను, ఒకవేళ మీరు ఈ సిస్టమ్ ని సీరియస్ గా ఫాలో అయితే నెక్స్ట్ 3 to 6 months లో వీడియో ఎడిటింగ్ నుంచి మీ ఫస్ట్ ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. అండ్ మీరు ఆ పొజిషన్ కి రీచ్ అయ్యేలా చేయడమే మా లక్ష్యం. మేము జస్ట్ ఒక ఎడిటింగ్ కోర్స్ లాంచ్ చేయాలనుకుంటే మాకు లాస్ట్ 3 years గా అడుగుతున్నారు. మేము ఎప్పుడో చేసేవాళ్ళం, బట్ మా లక్ష్యం మా దగ్గర నేర్చుకున్న ప్రతి ఒక్కరూ సంపాదించాలి. సో మా స్టూడెంట్స్ ఆల్రెడీ నేర్చుకొని వాళ్ళకి రిజల్ట్స్ వచ్చిన తర్వాతే వాళ్ళ హ్యాపీనెస్ మీకు షేర్ చేయాలనుకున్నా. ఒకసారి చూడండి, ఒకరు లాస్ట్ వీక్ 5K ఎర్న్ చేసా అని మెసేజ్ చేశారు, ఇంకొకరు లాస్ట్ మంత్ 23,000, ఇంకొకరు 12,000, ఇంకొకరు టీమ్ గా ప్రాజెక్ట్ చేస్తూ 85,000, 132,000 జనరేట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. బికాస్ ఎడిటింగ్ అనే స్కిల్ మీ దగ్గర ఉంటే జాబ్
వస్తుందా లేదా, ఏఐ వల్ల ఉన్న జాబ్ పోతుందేమో అనే భయం ఉండదు. లాస్ట్ డిసెంబర్ లో మన సబ్స్క్రైబర్స్ చాలా మందికి జాబ్ లేఆఫ్స్ వల్ల వీడియో ఎడిటింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేశారు. అండ్ ఇప్పుడు వాళ్ళు మంత్లీ 20 to 30K ఎర్న్ చేస్తున్నారు. సో ఈ సమ్మర్ మీ చేతుల్లో ఉంది. అండ్ మేము మీకు ఈజీ చేయడానికి 2 plans కి డివైడ్ చేసాం. ప్లాన్ 1 వీడియో ఎడిటింగ్ బ్లూ ప్రింట్. ఇది కంప్లీట్ వీడియో ఎడిటింగ్ కోర్స్. మీకు వాట్సాప్ సపోర్ట్ ఉంటుంది, డౌట్ క్లియరెన్స్, ఇంకా ప్రీమియర్ ప్రో మీద కంప్లీట్ కోర్స్ ఉంటుంది. అండ్ మన సెకండ్ ప్లాన్ కాంబో ప్యాక్. కంప్లీట్ వీడియో ఎడిటింగ్ కోర్స్ తో పాటు ఆర్ట్ ఆఫ్ మనీ. ఏ కోర్స్ అయితే కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్ 5,000 పెట్టుకున్నారో అదే కోర్స్ ఈ ప్యాక్ తో మీకు ఆల్మోస్ట్ 90% డిస్కౌంట్ కి వస్తుంది. గైస్, మీరు ప్రో వీడియో ఎడిటర్ అవ్వాలనుకుంటే మీకు ఫస్ట్ ప్లాన్ సరిపోతుంది. కానీ సెకండ్ ప్లాన్ వాళ్ళ కోసం, ఎవరైతే వీడియో ఎడిటింగ్ తో పాటు ఫ్యూచర్ లో మాకంటూ ఒక ఆన్లైన్ బిజినెస్ ఎంపైర్ ఉండాలి, వాటిని బిల్డ్ చేయడం నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళ కోసం. ఇది వాళ్ళకు ఒక పర్ఫెక్ట్ ప్లాన్ అవుతుంది. మనీ గురించి 7 hours మీకు కంప్లీట్ రోడ్ మ్యాప్ ఇందులో ఉంటుంది. ఏదైతే 23 years కే నా ఫస్ట్ 1 crore ఎర్న్ చేయడానికి నాకు హెల్ప్ చేస్తుందో ఆ హై ఇన్కమ్ స్కిల్స్ ని ఈ ఆర్ట్ ఆఫ్ మనీ కోర్స్ లో మీరు నేర్చుకుంటారు. ఫ్రెండ్స్, లిటరల్లీ ఈ కోర్స్ లో ఎన్రోల్ అయిన స్టూడెంట్స్ నుంచి మాకు రెగ్యులర్ గా ఇలాంటి మెసేజెస్ వస్తూ ఉంటాయి. బ్రో, ఈ కోర్స్ చూసాక నేను కాంటెంట్ మార్కెటింగ్ స్టార్ట్ చేసా, వీడియో ఎడిటింగ్ ఏజెన్సీ, డిజిటల్ మార్కెటింగ్, ఇలా మన స్టూడెంట్స్ చాలా మంది ఆన్లైన్ బిజినెసెస్ స్టార్ట్ చేసి ఇప్పుడు సక్సెస్ఫుల్ గా మంత్లీ 50K, 1 lakh, 2 lakhs ఎర్న్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ఈ రెండిట్లో ఏ ప్లాన్ చూస్ చేసుకోవాలనే చాయిస్ మీ చేతుల్లో ఉంది. జస్ట్ 1000 ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేయడం వల్ల వీడియో ఎడిటింగ్ నేర్చుకోవడంతో పాటు మనీ జనరేట్ చేయడానికి ఎవ్వరూ చెప్పలేని గేమ్ ప్లాన్ మీకు దొరుకుతుంది. ట్రస్ట్ మీ, ఇది ఎంత ఎంగేజ్ లో నేర్చుకుంటే మీరు అంతే ఫాస్ట్ గా మనీ ఎర్న్ చేయొచ్చు. సో డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి, మీ ప్లాన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఈ సమ్మర్ ఆఫర్ కొన్ని రోజులు ఉంటుంది. సో అది మిస్ కాకముందే ఎన్రోల్ అయ్యి మీ లైఫ్ కి ఒక క్లియర్ డైరెక్షన్ ఇవ్వండి. ఫ్రెండ్స్, నేను మనస్ఫూర్తిగా ఒక్కటే చెప్తా, మీరు మా దగ్గర నేర్చుకుంటారా లేక ఇంకెక్కడైనా నేర్చుకుంటారా అన్నది మీ ఇష్టం. మా దగ్గర జాయిన్ అవ్వండి అని నేను ఎప్పుడు చెప్పను. కానీ ఒకటి గుర్తుంచుకోండి, వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటే మీ దగ్గర ఎప్పుడు ఇన్కమ్ జనరేట్ చేయగలిగే స్కిల్ ఉంటుంది, అది కూడా మీ ఇంట్లో ఉంటూ. అలాంటి ఒక స్కిల్ ని ఇగ్నోర్ చేయకూడదనే మిమ్మల్ని ట్రైన్ చేసే బాధ్యత మేము తీసుకున్నాం. ఎక్కడో ఎందుకు, మాకే ఎడిటర్స్ కావాలి. ఇలానే చాలా మంది క్రియేటర్స్ ఎడిటర్స్ కోసం చూస్తున్నారు. సో ఈ డిమాండ్ ని మీరు గ్రాబ్ చేసుకోవచ్చు. సో మీరు ఎంత ఫాస్ట్ గా ఎడిటింగ్ నేర్చుకొని ఎంత ఫాస్ట్ గా రెడీ అవుతారో మీరు అంతే ఫాస్ట్ గా మనీ జనరేట్ చేయొచ్చు. అండ్ మా దగ్గర నేర్చుకునే స్టూడెంట్స్ నుంచి ఇలాంటి మెసేజెస్ వస్తూ ఉంటే నేను ఎందుకు రికమెండ్ చేయకుండా ఉంటా చెప్పండి. ఒకసారి ఈ మెసేజ్ చూడండి. బ్రో, ఎడిటింగ్ కోర్స్ కి ఫీజు పే చేయాలో వద్దని చాలా ఆలోచించా, కానీ ఆ రోజు నేను ఆ 3-4 వేల కోసం ఆగిపోయి ఉంటే ఇప్పుడు నేను 1-2 వీడియోస్ కి ఇంత మనీ ఎర్న్ చేసేవాడిని కాదేమో. అండ్ ఇంకొక స్టూడెంట్ ఆర్ట్ ఆఫ్ మనీ కోర్స్ చూసాక తను ఓన్ గా ఎడిటింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేసి మంత్లీ 60 to 80K ప్రాఫిట్ ఎర్న్ చేస్తున్నాడు. తన జాబ్ ఇప్పుడు కేవలం క్లయింట్స్ ని తెచ్చుకొని మేనేజ్ చేయడం. ఫ్రెండ్స్, మనం లైఫ్ లో ఎలాంటి పొజిషన్ లో ఉంటాం అన్నది ఈ రోజు మనం తీసుకునే డెసిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో వాళ్ళ లైఫ్ లో ఆ డెసిషన్ తీసుకున్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, మిమ్మల్ని ఏం ఆపుతుంది? ఒక్కసారి కాన్ఫిడెంట్ గా ముందడుగు వేయండి. ఇది మీ లైఫ్ లో తీసుకున్న బెస్ట్ డెసిషన్ అని మీకు మీరు థ్యాంక్స్ చెప్పుకుంటారు. మీ వెనక బీయింగ్ లిమిట్లెస్ టీమ్ ఉంది, కాంటాక్ట్ సపోర్ట్ ఉంటుంది, అండ్ రైట్ గైడెన్స్ కూడా ఉంటుంది. ఇంకేం కావాలి? ఒక్కసారి మీ లైఫ్ కి ఒక క్లియర్ డైరెక్షన్ ఇచ్చి చూడండి. వచ్చే 3 to 6 months లో మీ మీద మీకు ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేసి ఈ రోజే ఎన్రోల్ అవ్వండి. అండ్ స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ కి షేర్ చేయండి. ఫస్ట్ 200 మెంబర్స్ కి ఇంకొక బోనస్ కూడా ఉంది. వీడియో ఎండ్ చేసే ముందు ఒకటి గుర్తు చేస్తున్నా, ఈ ఇయర్ లో ఆల్రెడీ 4 months అయిపోయాయి. మీరు ఈ రోజు డెసిషన్ తీసుకుంటే వచ్చే 3 to 6 months లో ఈ రోజు మీరు పే చేసే ఫీజ్ మీరు 1-2 వీడియోస్ ఎడిట్ చేసి సంపాదిస్తారు. అది కదా రియల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే. మిమ్మల్ని అలాంటి ఎడిటర్స్ గా తీర్చిదిద్దడం మా గోల్. సో ఈ రోజు ఎన్రోల్ అవుతారా లేక ముందే ఎన్రోల్ అవ్వాల్సింది అని రిగ్రెట్ ఫీల్ అవుతారా? మీ ఇష్టం. మీ డెసిషన్ మీ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది. ఒకవేళ మీరు ఏమైనా డౌట్స్ వల్ల ఆగిపోతూ ఉంటే డిస్క్రిప్షన్ లో మా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి అడగండి. అంతేకాని డౌట్స్ తో మీ లైఫ్ ని పాజ్ చేయాలనుకుంటున్నా. ఒకవేళ మీరు ఆల్రెడీ ఎన్రోల్ అయి ఉంటే లేదా ఇంతకు ముందు ఎన్రోల్ అయిన వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ ని కమెంట్ చేయండి. సో దట్ కొత్తగా ఎన్రోల్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. దిస్ ఈస్ లోకేష్ సైనింగ్ ఆఫ్.